నువ్వు కేసు గురించి మాట్లాడితే మాట్లాడు, కానీ అడ్డగోలుగా హ్యాష్ ట్యాగులు పెట్టేదని నడుపుతావు అన్నట్టు, అది కూడా అబ్జెక్షనబుల్గా క్లియర్ కట్గా ఇనుండ్రి. అబ్జెక్షనబుల్గా నేను రైట్ ఫ్రమ్ ది డే 1 మాట్లాడుతున్నా. ఈ మాట ఎందుకు వచ్చింది, కోర్టు ఎందుకు ఇంటర్వ్యూన్ కావాల్సి వచ్చింది అని అంటే, సిగ్గు శరం లజ్జా లేని కొన్ని ఛానళ్ళు, సిగ్గు శరం లజ్జా లేని ఛానళ్ళు చట్ట విరుద్ధంగా అన్కాన్స్టిట్యూషనల్గా మైనర్ విక్టిమ్ డిగ్నిటీని రోడ్డు మీదకి తీసుకొచ్చారు, మైనర్ విక్టిమ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసిండ్రు, మైనర్ విక్టిమ్ ప్రైవసీని అటాక్ చేసిర్రు, ఏదో వాళ్ళకు ప్రైవసీ లేనట్టు. ఇది జస్టిసా? ఇది జస్టిసా అని అంటున్నా. అంటే మీడియా ట్రయల్స్తోనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేసేద్దామని చూసిరు. దరిద్రం ఏంది తెలుసా? నిన్న ఓటర్ ఐడి కార్డు కూడా వచ్చేసిందట, పోలీసు వాళ్ళు దీని మీద దర్యాప్తు చేయాలి. రేషన్ కార్డు కూడా వచ్చేసిందట. ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్పి మాట్లాడిన ఆ సిగ్గు తప్పిన మనుషులకు అందరికీ నేను మాట్లాడుతున్నా. ఇంకొక ఛానల్, నేను పేరు తీసుకొనే మాట్లాడినా, నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు కూడా గట్టనే మాట్లాడిండ్రు. అత్యంత హీనాతిహీనంగా మాట్లాడాల్సి వస్తుంది నాకు ఇవాళ. నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే మీరు 4 పైసల కోసం ఆత్మాభిమానం అమ్ముకునే ఇన్ఫ్లుయెన్సర్లు మీరా ప్రజలకు ఏమి ఇస్తున్నారండి? మీరు కంటెంట్ ఇస్తున్నారా? మీ ఇంటెంట్ ఇస్తున్నారు పైసలు తీసుకొని, కంటెంట్ కాదు అది. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కోర్టు క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చింది. ఈ గ్యాగ్ ఆర్డర్ ఏమన్నా నువ్వు మాట్లాడినావనంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, లీగల్ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఫార్వర్డ్ బటన్ అనేది కోర్ట్ రూమ్ ఎవిడెన్స్ కాదు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ క్లియర్ కట్గా చెప్పింది.